ध्यानयज्ञपरन्तप सर्वं कर्माखिलं पार्थ జ్ఞానే పరిసమాప్యతే. శత్రువులను లోబరుచుకునేవాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞం ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ పార్థ, అన్ని యజ్ఞకర్మలను జ్ఞానమునందే పరిసమాప్తమగును. శ్రీకృష్ణుడిక ఇప్పుడు ఇంతకు క్రితం వివరించబడిన యజ్ఞములను సరియైన దృక్పథంతో పెడుతున్నాడు. శారీరకమైన భక్తి యుక్తి కర్మలు చేయటం మంచిదే, అయినా అవి సరిపోవు అని అర్జునుడికి చెప్తున్నాడు. పూజాది క్రియలు, ఉపవాసాలు, మంత్రజపాలు, తీర్థయాత్రలు ఇవన్నీ మంచివే, కానీ వాటిని జ్ఞానయుక్తిగా చేయకపోతే అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమి చేయకపోవటం కన్నా ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే, కానీ మనసుని పరిశుద్ధమనర్చుకోవటానికి అవి సరిపోవు. చాలామంది జనులు భగవన్నామాన్ని పూసల మీద జపిస్తూ ఉంటారు, శాస్త్రాలు వల్లివేస్తూ ఉంటారు, పవిత్ర ధామాలను సందర్శిస్తూ ఉంటారు, మరియు పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి భౌతిక శారీరక క్రియలతోనే భౌతిక బంధాల నుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ సంపత్ కబీర్ ఈ భావాన్ని నిర్బంధంగా త్రోసిపుచ్చారు. ఓ ఆధ్యాత్మిక సాధకుడా, నీవు జపమాల చాలా కాలం నుండి తిప్పుతున్నావు, కానీ నీ మనసు యొక్క చాపల్యం తరగలేదు. ఇక ఇప్పుడు ఆ పూసలు పక్కనే పెట్టి మనసు యొక్క పూసలు తిప్పు. జగద్గురు కృపాలుజీ మహారాజులా అన్నారు, మోక్షానికి కర్మబంధానికి కారణం మనసు మాత్రమే. ఏ విధమైన భక్తి చేసినా నీ మనసుని మాత్రం భగవంతుని అందే లగ్నం చెయ్యి. జ్ఞాన సముపార్జనతో భక్తిపూర్వక భావాలు పెంపొందుతాయి. ఉదాహరణకి, మీ పుట్టినరోజు వేడుక జరుగుతుందనుకోండి, మరియు అతిథులు వచ్చి మీకు బహుమతులు ఇస్తున్నారనుకోండి. ఎవరో వచ్చి మీకు ఒక పాత సంచి ఇచ్చారు. మీకు వచ్చిన ఇతర గొప్ప బహుమతులతో పోల్చితే ఇదేదో పనికి మాలినదే అనుకొని దాని వైపు చిరాగ్గా చూస్తారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఆ సంచిలో చూడమన్నాడు. మీరు సంచి తెరిస్తే దానిలో 2000 నోట్లు, 100 ఉన్నాయి. మీరు వెంటనే ఆ సంచిని హత్తుకుని, అబ్బా, ఇదే నాకు వచ్చిన అత్యుత్తమ బహుమానం అనుకుంటారు. ఈ సంచిలో ఉన్నవి ఏమిటో అన్న జ్ఞానం ఆ సంచి అంటే ప్రేమను పొందుతుంది. ఇదే విధంగా భగవంతునిపై మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించుకోవటం వలన మన భక్తి భావన వృద్ధి పొందుతుంది. కాబట్టి జ్ఞానంతో కూడిన యజ్ఞాచరణ అనేది భౌతిక వస్తువులతో కూడిన యాంత్రికమైన యజ్ఞం కంటే ఉన్నతమైనదని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక ఇప్పుడు జ్ఞాన సముపార్జన పద్ధతిని వివరిస్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను, మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.